అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్దండులను ఓడించిన ఘనత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి దక్కింది. ఓవైపు మాజీ సీఎంగా ఉన్న ప్రస్తుత కేసీఆర్ను, అదేవిధంగా ప్రస్తుత సీఎంను రేవంత్ రెడ్డిలను ఓడించి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పార్లమెంటు జహీరాబాద్ ఇన్ఛార్జిగా వెంకటరమణారెడ్డిని నియమించారు. అదే కోణంలో చూసుకుంటే బీజేపీ అభ్యర్థి పిబి పాటిల్ పోటీ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన నేపథ్యంలో బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు, దానికి అంతకు సంబంధించి బీజేపీ జాతీయ కార్యవర్గం పూర్తి స్థాయిలో దానికంతా కసరత్తు చేస్తుంది. ఎందుకు ఓటమి చెందాము అనే కోణంలో కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉంటాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధికి పూర్తిగా ఇన్ఛార్జిగా రమణారెడ్డిని నియమించారు. కానీ మొత్తంగా రమణారెడ్డి వైఫల్యం వల్లనే ఓటమి చెందారని కొంతమంది నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ స్వల్ప మెజార్టీతో ఓటమి చెందడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. మొత్తంగా ప్రీపోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వేలో చూసుకుంటే ఖచ్చితంగా ప్రీపోల్ సర్వేలో బీజేపీ జహీరాబాద్ నుండి గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పిన నేపథ్యంలో, కానీ ఓటమి ఎన్నికల తర్వాత బీజేపీ ఓటమి చెందడం, దానికి సంబంధించి ఎందుకు ఓటమి చెందారు, సర్వేలన్నీ బీజేపీకి వైపు చెప్పినా కానీ ఎందుకు ఓటమి చెందారనే కోణంలో కూడా పూర్తి స్థాయిగా బీజేపీ పార్టీ ఏదైతే కసరత్తు చేస్తుందో దానికి అందరికి సంబంధించి ఎందుకు ఓటమి చెందారనే కోణంలో కూడా అన్ని వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఉద్దండులను ఓడించిన ఘనత కేవీఆర్ అంటే కాటపల్లి వెంకటరమణకి దక్కిన నేపథ్యంలో గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 85,000 పైచీలుగా ఓట్లు రావడం గమనార్హం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లని కూడా బీజేపీ పార్టీకి వైపు మళ్ళీ అదే కోణంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 66,000 పైగా మెజార్టీ వచ్చిన రమణారెడ్డికి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 85,000 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీకి ఓటు శాతం అయితే పెరిగింది, కానీ బీజేపీ అభ్యర్థి ఓటమి చెందడం పూర్తిగా బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు బీజేపీ నుండి పోటీ చేసిన బీబీ పాటిల్కు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ జహీరాబాద్ పార్లమెంట్ నుంచి గెలవడం, ఆయనకు 63,000 పైచీలుగా ఓటు రావడం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓటింగ్ శాతం పెరిగింది, కానీ స్వల్ప ఓటింగ్ శాతం పెరిగింది. అందులో భాగంగా స్వల్ప ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం పూర్తి స్థాయిలో ఏదైతే బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే జహీరాబాద్ పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుందన్నప్పటికీ కూడా బీజేపీ గెలవలేకపోవడం, దీనికి అంతటి కూడా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఎందుకు ఓటమి చెందారు, ఎవరికి కారణం దీనికనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు ఏదైతే దానికైనా పార్టీ ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. అదే కోణంలో కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చూసుకుంటే 2 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకటే పార్లమెంటు స్థానం గెలిచింది. జహీరాబాద్ ఓటమి చెందడం వల్ల బీజేపీ పార్టీ ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతుందని చెప్పొచ్చు. కానీ కాట్పల్లి వెంకటరమణారెడ్డి నిర్లక్ష్యం వల్లనే పూర్తి స్థాయిలో ఓటమి చెందారని చెప్పి కార్యకర్తలు అంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ జహీరాబాద్ పార్లమెంటు త్రుటిలో తప్పిన సీటు కాబట్టి బీజేపీ మరో సీటు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన బీబీ పాటిల్ స్వల్ప ఓట్లతో ఓటమి చెందడం, దీనికి అంతటి కూడా బీజేపీ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.